దేవుని స్తోత్రం అండి. అయ్యగారికి అమ్మగారికి నా వందలు, మీ అందరికీ నా వందనాలండి. నేను జనేష్ గారు వివాహం చేసుకున్నాక ఈ సంఘంలోకి వచ్చానండి. ఈ సంఘంలోకి వచ్చాక మేము చెన్నై వెళ్ళామండి. ఉష పుట్టాక తర్వాత అక్కడ పని ఆగిపోవడం వల్ల ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు మేము పడ్డామండి. తింటకు కూడా ఇబ్బంది. ఆయన పెయింటింగ్ పనికి వెళ్ళేవాడు, 150 రూపాయలు పెయింటింగ్ పనికి. అట్లా ఛార్జీలు పోను, వాటికి తింటాక లేక చాలా ఇబ్బంది పడ్డామండి. ఇంట్లో ఒక వస్తువు కూడా లేని పరిస్థితుల్లో మేము ఇక్కడికి వచ్చామండి. దేవుడు ఎంతో గొప్ప కాపుదలు ఇచ్చాడు. దేవుడు మాకు తోడుగా ఉన్నాడండి. ఒంటరిగా ఉండేదాన్నండి నేను కూడా. నా భర్త డ్యూటీకి వెళ్ళినప్పుడు దేవుడు నాకు ఎంత తోడుగా ఉండి, నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకని ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడండి. దేవుడు తన కాపుదల, తన రక్షణ మాకు ఇచ్చాడండి. అలాగే నా భర్తకి డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు దేవుడు చాలా డౌన్ 40,000 కోల్పోయినాయండి. చాలా వారం రోజులు హాస్పిటల్లోనే ఉన్నారండి. చాలా భయపడ్డాం. అయ్యగారు, చిన్నయ్య గారు, చిన్నమ్మ గారు ప్రార్థన చేశారు. పెద్దయ్య గారు కూడా ఫోన్లో ప్రార్థన చేశారండి. అప్పుడు కోటం డేట్ ఏదో రాపిచ్చాక దేవుడు నా భర్తకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడండి. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడండి. అలాగే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను హాస్పిటల్కి కూడా చూపించుకోలేదండి. ఒక ఏసు రక్తం వేసుకుని చర్చికి వచ్చేది, ప్రార్థన చేసుకునే వాళ్ళమండి. దేవుడు నా బిడ్డకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడండి. మంచి బిడ్డను దేవుడు ఇచ్చాడండి. రక్తం లేకపోతే దేవుడు ఆ బిడ్డకి రక్తాన్ని ఇచ్చాడండి. ఎన్నో గొప్ప కార్యాల పట్ల చేశాడండి. ఇక్కడ మేము ఒంటరిగా ఉంటున్న దేవుడు కాపుదల, దేవుడు రక్షణ మాకు ఇస్తున్నాడండి. అలాగే చెన్నై గారు మాకు తోడుగా తీసుకొచ్చి మాకు ప్రతి ఒక్క విషయంలో కూడా ఇలా చేయండి, ఇలా ఉండండి అని మమ్మల్ని ఎంతో బలపరుస్తున్నాడండి. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి. అలాగే మేము ఇబ్బంది పడుతుండగా జాబ్ గురించి పెట్టుకున్నామండి. వస్తుందా, నాకు 4 లక్షలు 5 లక్షలు కట్టాలంటున్నారు, రూపాయి కూడా మా దగ్గర లేదు అని అయ్యగారు చెప్పి ప్రార్థన చేసుకున్నప్పుడు వస్తుందని పెద్దయ్య గారి దగ్గర తీసుకెళ్ళి మాట్లాడిచ్చారండి. మాట్లాడిచ్చాక దేవుడు మంచిగా ఎగ్జామ్ రాయడానికి సహాయం చేశాడండి. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడండి. మంచి ర్యాంక్ నాకు ఇచ్చాడండి. జాబ్ ఇచ్చాడండి. ఎంతో గొప్ప కార్యం దేవుడు. ఫస్ట్లో దేవుడు 15,000కి చేసేవాళ్ళమండి. దేవుడు ఇప్పుడు అది ఎంతో మంచిగా సమృద్ధిగా దేవుడు ఇచ్చాడండి. గొప్ప మంచి జీతం దేవుడు ఇస్తున్నాడండి. అంత దేవుడు కాపుదలండి, పర్మనెంట్ చేశాడండి. అలాగే మొన్న అందరికి ప్రమోషన్స్ వచ్చినాయండి. అందరూ నాకంటే 15 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉన్నారండి, కానీ వాళ్ళకి రాలేదు. ర్యాంక్ని బట్టి దేవుడు నాకు మళ్ళీ ప్రమోషన్ కూడా ఇచ్చాడండి. చేయలేక చాలా ఇబ్బంది పడేవాళ్ళం. సచివాలయం డ్యూటీలు ఇక్కడ చేయలేక చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి. అయ్యగారు చెప్పి, అయ్యా చేయలేకపోతున్నాను అయ్యా డ్యూటీలు, ఇంటి దగ్గర డ్యూటీలు అయిన చేసి ప్రార్థన చేశాడండి ప్రమోషన్ కోసం. దేవుడు అలాగే ప్రమోషన్ ఇచ్చి ఎంతో గొప్ప కార్యం నాకు చేశాడండి. వర్క్ బర్డెని కూడా తగ్గించాడండి. అది కూడా ఎక్కడికి చాలా దూరం వెళ్ళిపోవాలని చాలా కంగారు పడ్డానండి. ఉన్న ప్లేస్లోనే దేవుడు నాకు గొప్పగా ఉద్యోగం ఇక్కడే ఇచ్చాడండి. గత 6 సంవత్సరాల నుండి నేను ఈ ప్లేస్లోనే చేస్తున్నానండి. చాలామంది ప్లేస్లు మారి వెళ్ళిపోయారు, కానీ దేవుడు నాకు ఎంతో గొప్ప కార్యం చేశాడండి. చిన్నయ్య గారు కూడా ఎక్కడికి వెళ్ళమమ్మా, ఇక్కడే ఉంటావు, దేవుడు కార్యం చేస్తాడని చెప్పి మా కోసం ప్రార్థన చేశాడండి. అలాగే దేవుడు నాకు మరలా కూడా ఇక్కడే ఉద్యోగం ఇచ్చాడండి. అయితే మామూలుగా జమేగోలు శాలరీ వచ్చేసి జమేగోళ్ళే పిల్ల ఇస్తారండి నాకు. దేవుడు ఎటువంటి అభ్యంతరాలు పెట్టకుండా ఆయన ఫస్ట్లో చాలా ఇబ్బంది పెట్టాడండి. దేవుడు ఎమ్మెల్యే గారితో ఆయనతో మాట్లాడించి ఆయన ఎటువంటి ఇబ్బంది పెట్టినప్పుడు మంచిగా అమ్మ అంటే మంచిగా మాట్లాడతారండి. ఎప్పుడు అన్న వెళ్తే దేవుడు ఆ ప్రేమను ఇవ్వడానికి కూడా అయ్యగారులు కూడా మా కోసం ఎంతో ప్రార్థన చేశారండి. అప్పుడు అనుకున్నాను, సంవత్సరం నా ఉద్యోగం విషయంలో కూడా నేను కూటమి పెట్టుకోవాలని అనుకున్నానండి. దేవుడు ఆ కార్యం కూడా చేశాడండి. నా భర్తకు కూడా ఆటో ఇచ్చాడండి. ఇంట్లో ప్రతి ఒక్క వస్తువుని ఇచ్చాడండి. నా బిడ్డలకు కూడా ఈ సంవత్సరంలో బాప్తిసం తీసుకుంటాక దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడండి. మేము రీతిగా ఇంకా దేవుళ్ళు ఎదగాలని నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలు.